సో ఒక రకంగా రంగస్థలం టైటిల్కి నాటక రంగం స్ఫూర్తినిచ్చింది అనుకోవచ్చు. అంటే నిజమే, ఆయనకి ఆ ఇది ఉందన్నమాట. జాషువా గారి పద్యం హరిశ్చంద్ర నాటకంలో ఉంటుంది కాట్సీన్లో. ఈ చోటని చెప్పండి ఆ పద్యం వింటాను. పద్యాలు విని చాలా రోజులు అయింది. మీలాంటి వాళ్ళు అక్కడక్కడ మాస్టర్ పీసెస్ దొరుకుతుంటారు. అది కాదు కానీ నాకు పద్యాలు పాడడం రాదు, కానీ సాహిత్యం గురించి చెప్తాను, గొప్పది అన్నమాట. ఈ చోటనే సత్కవీంద్రుని కంహనికలము నిపులలోన కరగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించి, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే, ఈ చోటనే ఎట్టి పేరెన్ని కన్గొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే, ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ మృత్యులలయ అవని పాలించు భస్మసింహాసనంబు. జాషువా గారు పద్యం. ఒక్క నిమిషం మీరు ఇట్లా ధడ్ క్రియేట్ చేశారు రూమ్ అంతా. శ్మశానాన్ని గురించి రాస్తా. పిశాచులతో నిఠాలేక్షణుడు శివుడు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు. గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అది ఆయనకి ఆ ఇన్స్పిరేషన్. అసలు సినిమాలో కూడా శేఖర్ చేత, రాజమౌళి శేఖర్ చేత ఉన్నట్టుండి ఆ పొదలోంచి లేచి పద్యం పాడిస్తాడు. అవన్నీ రంగస్థలంబు అని. ఎట్లాంటి పద్యం ఉండేది. అట్లాంటి పద్యాలు అంటే సుకుమార్ గారికి అసలు ప్రాణం, అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు అసలు. సో వీళ్ళందరితో పనిచేయడం నాకు చాలా తృప్తి, చాలా ఆనందం అండి. అసలు ఎన్నో నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి కూడా. ఈ పద్యం చూస్తుంటే నాటకాలతో మీకు అనుబంధం ఉందని అనిపిస్తుంది. అంటే నేను మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఏంది, ఆ ఇన్స్పిరేషన్తో నేను కూడా పార్టీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. కొంతకాలం దాంట్లో పనిచేశాను, బయటకు వచ్చాను. ప్రజా ఉద్యమాలు కానీ, రాజకీయ చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు కానీ ఇట్లా పనిచేసిన వాడిని. సో అట్లా నా ఫ్రెండ్స్ కానీ, నా సర్కిల్ కానీ, నా మిత్రులు కానీ, నా లైఫ్లో నా స్నేహితులు అంటే ఇంకెవరు లేరు అసలు. కమ్యూనిస్ట్ భావాలు ఉన్న చాలామంది వ్యక్తులు ఇలాగే సింపుల్గా ఉంటారని విన్నాను. దాన్ని ఏకీభవిస్తారా? ఇట్లానే ఉండాలని లేదు. చాలా మటుకు సింపుల్గా ఉంటారు కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు. నేనైతే అట్లనే ఉంటాను, ఒకరితో నాకు సంబంధం లేదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుతుంటారు, సింపుల్గా ఉంటారు కదా. రైట్. ఇక మీరన్న సిచ్యుయేషన్స్ ఒకసారి తీసుకుంటే ఎంతో ఇష్టంతో ఇప్పుడు సో అండ్ సో లేడీ ఇండస్ట్రీలో పడుతున్న కష్టాల గురించి కూడా అది ఒక వారం నుంచి ఒక ఎపిసోడ్ రన్ అవుతుంది. ఇన్ని కష్టాలు భరించి, ఇన్ని అవమానాలు భరించి ఎందుకురా వచ్చింది దేవుడా అని అనుకున్నప్పటికీ కూడా స్టిల్ ఇక్కడే మేము చచ్చిపోవడానికైనా సిద్ధం, కానీ మేము మా ఊర్లో వెళ్ళాం, మేము వేరే జాబ్ చూసుకోం అని అంటారు. ఎందుకని? అదే సినిమా ప్రభావం అంటే. సినిమా అంటే మీరు అన్నారే ఆ గుర్తింపు ఉంది చూసారా, ఇందాక అన్నారు. ఆ గుర్తింపు ఒక్కసారి టీవీలో కానీ సినిమాలో కానీ అట్లా కనిపిస్తే చూసావు కదా, ఆ ఇది ఉంటుంది చూసారా, ఆ పొగడ్త కానీ, ఆ ఇది కానీ, నేను నటుడిని, నేను నటిని అని అనిపించుకుని 10 మందిలో గుర్తింపు వచ్చి ఆ ఇది ఉంటుంది చూసారా, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది. మొత్తానికి పొగడతలో ఉన్న మత్తుగా అలవాటు అయ్యారు. ఎవరినైనా మళ్ళీ ఆ మాట అనకండి. అబ్బే మీరు అడిగారు క్వశ్చన్ కాబట్టి సమాధానం చెబుతున్నా. ఎందుకు అంటున్నారన్న దానికి నేను సమాధానం చెప్పా. ఏంది, నేను పొగడతలకు అలవాటు పడినోడైతే అబ్బో ఎప్పటికి ఎన్ని పొగడతలు రావాలా అయ్యా ఇవన్నీ. అది సో వాళ్ళు మీరు ఇంకో సందర్భంలో షూటింగ్స్కి పెద్ద ఉద్యోగాలు చేసి లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగులు, ఆఫీసర్లు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా వచ్చి చిన్న క్యారెక్టర్ల కోసం అక్కడక్కడ నిలబడతారు. వాళ్ళ ముందు ఎంతోమంది కింద పనిచేసిన క్యాడర్లను కూడా వాళ్ళందరూ అంత ఆ స్థాయిలో ఉన్నోళ్ళు కూడా చిన్న క్యారెక్టర్ల కోసం వస్తారు. సార్ నేను చూశానండి. ఎవరు? అయ్యో చాలా మంది ఉన్నారు. డెసిగ్నేషన్స్ అయ్యి ఇప్పుడు ఆడ గుర్తు పేర్లు కాదు కానీ
వాళ్ళ డెసిగ్నేషన్స్ ఇప్పుడు ఒక సినిమా ఆఫీసర్స్ అన్నారు కదా. ఒక సినిమాలో ఆయన ఎవరు బీడీఓగానే ఏదో చేసేవాడు అటు రాజమండ్రి సైడ్ చిన్న బాక్స్ తీసుకొచ్చాడు ఆయన వచ్చి ఒక నిలబడ్డాడు జనంలో నిలబడిన తర్వాత ఆయన ఎవరో తెలియదు పాపం నీట్గా ఆ ఆఫీసర్లు అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదండి ఆ నీట్గా కొంచెం ఆయన రావా పక్క జర కొంచెం అంటే ఫ్రేమ్ పెట్టినప్పుడు జనంలో వీళ్ళకి కూడా టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి తెలియదు కెమెరా తెలియదు ఏదో నటించాలని కొన్ని సినిమాలు కనపడలేదు పక్కరా ఎవడే కొంచెం పక్కరా అంటే సార్ ఇక్కడ రావయ్యా నన్ను అంటే వీళ్ళ టెన్షన్స్తో మాట్లాడతారు తీరా అది నేను ఈయన ఏంటి భోజనం అప్పుడు కూడా తినేటప్పుడు కూడా కొంచెం తీసుకుని ఇక్కడ తినచ్చండి ఇట్లా అడుగుతుంటే ఎవరండి మీరు తెలిసిపోతుంది పాపం సినిమాలు కాకపోతే అది ఎందుకు ఉంటుంది ఆ జీర్ణం ఉంది చూసారా అది చచ్చిపోదు అసలు పరిస్థితుల కోసం కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగాల్లో చేరి అవి చేసినా కానీ కనీసం ఇప్పుడన్నా విశ్రాంతిలో ఉండం కదా కొంచెం ట్రై చేసి ఏదన్నా మనలో ఉన్న ప్రతిభ నిరూపించుకుందాం గుర్తింపు తెచ్చుకుందాం అని ఆశతో వస్తారు ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఫోటోలు పట్టుకుని కొంతమంది తిరుగుతుంటారండి పాపం నిజంగా ఏంది ఇప్పుడు లేదులే కానీ స్టార్టింగ్లో అయితే అబ్బో ఏదో రూమ్ తీసుకుని భలే కూడా తీసేస్తారు అంట సో చెప్పండి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఏముంది అసలు అబ్బో చాలా మంది అవన్నీ ఇప్పుడు అమ్మాయిలా అబ్బాయిలకు తిరుగుతుంటారు నేను అమ్మాయిలకు సంబంధించి మనకైతే తెలియదు కానీ ఆ విషయాలు మనం పట్టించుకోము జనాలే అవకాశాల గురించి అంటే సినిమా మీద పిచ్చితో అవకాశాలకు వస్తుంటారు పాపం ఏయో చిన్న క్యారెక్టర్ చేసినా చాలా తృప్తి పడిపోతారు ఆ సినిమాలో నేను ఉన్నాను అబ్బాయి ఇక్కడ ఉంటాను అది ఎడిటింగ్లో పోయిద్దని కూడా తెలియదు పాపం ఏంది తీరా సినిమా చూసిన తర్వాత కనపడట్లేదు ఎంత అనుకుంటే అట్లా ఉంటుంది ఏం చెప్పుకోవాల్సి వస్తుందో అదొకటి వాళ్ళకి ఉంటాయి న్యూ చిత్రాలు సో ఈ సందర్భానికి బాగా దగ్గరగా ఉన్న క్వశ్చన్ ఇది ఊళ్ళలో ఏం చెప్పుకోవాలి బాహుబలి యాక్ట్ చేశారు 2కి లాస్ట్ ఎడిట్ చేసేసారు బాహుబలి ప్రపంచ ప్రఖ్యాత అవును అందరూ వాయించి వదిలిపెట్టారు అసలు అజయ్ ఘోష్ చేస్తున్నాడు అదేదో పొరపాటున అక్కడ చెన్నైలో ఇట్లా ప్రెస్ మీరు సినిమాలో నటించినా ఇంత ప్రమోషన్ వచ్చేది కాదు అసలు ఏంది ఆ ప్రమోషన్ ఏదో మాట వరుస ఏదో అంటే గబుక్కున ఆయన ఏదో వెబ్సైట్లో పెట్టి చేయటం మొత్తం వాయించి వదిలిపెట్టడం ఏంది ఇది